మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ సమంత రుత్ ప్రభు వర్సెస్ త్రిష కృష్ణన్. వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. సమంత రియల్ నేమ్ వచ్చేసరికి సమంత రుత్ ప్రభు అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి శామ్ సమంత. త్రిష రియల్ నేమ్ వచ్చేసరికి త్రిష కృష్ణన్ అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి త్రిష హనీ త్రిష్. సమంత 28 ఏప్రిల్ 1987 చెన్నై తమిళనాడులో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 38 ఇయర్స్. త్రిష 4 మే 1983 చెన్నై తమిళనాడులో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 42 ఇయర్స్. ఈ సమంత ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు మోడల్. హైట్ వచ్చేసరికి 5 feet 4 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 52 kilograms. త్రిష ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు మోడల్. హైట్ వచ్చేసి 5 feet 6 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 52 kilograms. సమంత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అలాగే విన్నై తాండి వారువయ్య మూవీతో ఫేమస్ అవ్వడం జరిగింది. త్రిష గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అలాగే మౌనం పసియాది మూవీతో ఫేమస్ అయింది. సమంత వచ్చేసరికి ఇండస్ట్రీకి 2010లో వచ్చింది. అండ్ ఫస్ట్ మూవీ వచ్చేసరికి విన్నై తాండి వారువయ్య మూవీ. అండ్ సమంతకి మ్యారేజ్ అయింది. త్రిష వచ్చేసరికి 1999లో ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి జోడీ. అండ్ త్రిషకి ఇంకా మ్యారేజ్ కాలేదు. సమంత ఇప్పటివరకు 51 మూవీస్ చేసింది. అలాగే అప్కమింగ్ మూవీస్ వచ్చేసి 1. త్రిష ఇప్పటివరకు 70 మూవీస్ చేసింది. అప్కమింగ్ మూవీస్ వచ్చేసరికి 3. సమంత రిలీజన్ వచ్చేసరికి హిందూ అండ్ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. త్రిష రిలీజన్ వచ్చేసరికి హిందూ, అలాగే నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. సమంత జోడియాక్ సైన్ వచ్చేసరికి తారస్ మరియు హాబీస్ వచ్చేసరికి గార్డెనింగ్. త్రిష జోడియాక్ సైన్ వచ్చేసరికి తారస్, అలాగే హాబీస్ వచ్చేసరికి రీడింగ్, స్విమ్మింగ్, లిజనింగ్ మ్యూజిక్. ఇక వీళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియా ఫాలోవర్స్ చూద్దాం. సమంతకు వచ్చేసరికి 37.7 million ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. అలాగే త్రిషకు వచ్చేసరికి 9.4 million. ఇక యూట్యూబ్లో సమంతకి 1.2 million, అలాగే త్రిష నాట్ అవైలబుల్. ఫేస్బుక్లో వచ్చేసరికి సమంతకి 17 million ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే త్రిషకు వచ్చేసరికి 8.9 lakhs. ట్విట్టర్లో వచ్చేసరికి సమంతకి 9.7 million, అలాగే త్రిషకి 5.6 million. వీళ్ళిద్దరు హీరోయిన్స్లో మీ ఫేవరెట్ వన్ ఎవరో కామెంట్ చేయండి.